ఇబ్బందేం లేదులే. ఈపాటికి చాలా మందికే చెప్పాన్లే, అలవాటైపోయింది. రేపైనా మీకు చెప్పాల్సిందే కదా. నాకు పిల్లలు కారు. నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేశారు. అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్తామామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. ఇంకేం చేస్తాం. అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే. పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా. పెద్ద ప్రాబ్లం కాదా. ఇవాళ రేపు ఎంత సిల్లీ రీజన్స్కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా. వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే. అయినా మీ హస్బెండ్కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయుండేది. లవ్వా? నవ్వింది. ఏమైంది? లవ్ అంటే నవ్వొచ్చింది. నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేశారు. నేను ఎవ్వరినీ యాక్సెప్ట్ చేయలేదు. కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేశారు. ఆయనకి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ లాగా నేను కూడా ఒక వస్తువునే. తనకి బైక్ వేగం పెంచింది తను. ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవ అనుకున్నాడు మనసులో. ఎంతోమంది కలల రాణిని ఇంట్లో పెట్టుకుని ఒక వస్తువుగా చూస్తాడా. ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా. దేవుడికి ఎవరికి ఏమివ్వాలో తెలియదు. ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది. శ్రీధర్ ఈ లోకల్లోకి వచ్చి ఇక్కడ సైడ్కి ఆపండి అన్నాడు. బైక్ దిగి థాంక్స్ చెప్పాడు. సారీ, నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాననుకుంటా. నవ్వుతూ అంది కీర్తన. అదేం లేదు అన్నాడు ఆమె నుదురుమీద చిరు చెమటను చూస్తూ. స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యాల్లా అనిపించాయి తనకు. ఓకే బై, గుడ్ నైట్ బైక్ రివర్స్ చేస్తూ అంది తను. గుడ్ నైట్. కీర్తన వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు. రాత్రంతా శ్రీధర్కి నిద్ర పట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇదేంటి, తను కీర్తనతో మళ్లీ ప్రేమలో పడిపోతున్నాడా? ఈ టైంలో ఇది కరెక్టేనా? అందరూ ఏం అనుకుంటారు? అందరి గురించి వదిలేసినా దీప్తికి తెలిస్తే తన గురించి ఏం అనుకుంటుంది? ఇలా రకరకాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్. అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్దం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు. 2 పిచ్చుకలు గోడమీద కూర్చుని సరదాగా సరసాలు ఆడుకుంటున్నాయి. వాటినే కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె వంట గదిలో కూరగాయలు తరుగుతూ ఉంది. నుదిటిపై చెమట వస్తోంటే ముంగుర్లని వెనక్కి సరిచేసుకుంటూ ఉంది. ఆ టైంలో ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎంతో శ్రద్ధతో వేసిన పెయింటింగ్లా కనిపించింది. ఆ దృశ్యం అదృశ్యం కావద్దు అనుకుని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకుని ఆమెను దూరం నుండే ఫోటో తీశాడు. కీర్తన అతని వైపు చూసి, ఏం చేస్తున్నావ్? అంది. ఏం లేదు, నా ఏంజెల్ని ఫోటో తీస్తున్నా అన్నాడు శ్రీధర్. అబ్బో! అంది తను టమాటాలు తరుగుతూ. వెంటనే వెళ్ళి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు. ఏంటండీ ఇది? అంది ఆమె ఇబ్బంది పడుతూ. ఏం, నా భార్యను నేను వాటేసుకుంటే తప్పా? అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ముందు ఎవరొచ్చారో చూసి రండి అని కీర్తన అనడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా దీప్తి నిల్చుని ఉంది. లోపలికి రావొచ్చా? అంది దీప్తి. ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు. ప్లీజ్ కమిన్ అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్. కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోబెట్టింది. తిను సురేష్. నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది. మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ పెళ్లి పత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి. ఓహ్, కంగ్రాట్స్, తప్పకుండా వస్తాం అంది కీర్తన. కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. దీప్తి చాలా మంచమ్మాయి కదండీ. నా వల్ల తన పెళ్లి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్లికి ఇన్విటేషన్ తెచ్చి ఇచ్చింది అంది కీర్తన. అవును అన్నాడు శ్రీధర్ ఆ రోజు కాఫీ షాపులో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ.